తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేంద్రంలో వర్షాలు కురుస్తుండటంతో హౌసింగ్ బోర్డు కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురికి కాలువల్లో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో నిత్యం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు ఎండి అయాజ్. ప్రస్తుత వర్షాకాల దృష్ట్యా వర్షాలు కూడా ఈ నెలలో చాలా ముమ్మరంగా పడుతున్నాయి. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వర్షపు నీరు ఎక్కడైనా ఆగితే అక్కడ దోమలు వృద్ధి చెంది రకరకాల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా జమ్మికుంట ప్రజలతో కోరేదేమంటే మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనం మే నెల నుండే ఏవైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో మన యొక్క పట్టణంలో అన్ని క్లీన్ చేయడం జరిగింది. ఈ బుషెస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యజమానుల యొక్క అడ్రస్ పూర్తిగా మనకు అందుబాటులేదు. ముఖ్యంగా చట్టం ప్రకారం ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళ యొక్క యజమానులు దాన్ని క్లీన్గా చేసుకొని దాని యొక్క పక్కనుండే గృహాల వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మన ఇంటి పక్కన ఉంటే ఒకవేళ వాళ్ళ అడ్రస్ తెలుసుంటే దయచేసి ఫోన్ కాల్ చేసి మాకు చెప్పండి. ఇప్పటికే మనం నోటీసు కూడా తయారు చేసినాం, వాటిని కూడా జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మన యొక్క హౌసింగ్ బోర్డ్ ప్రాంతం. దాంట్లో ఒక స్టామ్ వాటర్ డ్రైన్ కొరకు ఇంతకుముందే ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకపోవడం వల్ల దాని యొక్క నిర్మాణం పూర్తి కాలేదు. దానికి రివైజ్ ఎస్టిమేషన్ చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఒకవేళ శాశ్వతంగా యొక్క స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేస్తే మనకు ఈ హౌసింగ్ బోర్డ్ ప్రాంతానికి ఈ వరద ముప్పు అనేది నివారించవచ్చు. దానికే మనం ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే దోమలకు ఆవాసం మంచినీళ్ళు, అవి కూడా 15 రోజులు ఒకే చోట నీళ్ళు ఉంటే తప్పకుండా వాటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. సో దయచేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం శుక్రవారం మరియు మంగళవారం డ్రై డే అంటే మన నీటిలో మన ఇంట్లో ఉన్న అన్ని రకాల నీటిని బయటపడేయాలి. ముఖ్యంగా టైర్స్ కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి, పగిలిపోయిన రంజన్ కానివ్వండి, ఇంకా మన ఇంటిపై సంపు కానివ్వండి, ఇంటి లోపల ఉండే ఏదైతే మనం మంచినీళ్ళు పట్టుకుంటామో దాంట్లో సంపు తయారు చేసి సంపేస్తాం, కానీ అక్కడ ఎప్పటికి కూడా మనం ఆ వాటర్ని క్లీన్ చేయం. దయచేసి అలా ఉండకుండా తప్పకుండా వాటర్ని డివాటరింగ్ చేయాలి. అదే కాకుండా ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫాగింగ్ కానివ్వండి, యాంటీ లార్వర్ స్ప్రే కానివ్వండి, మిగతా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అందరూ సహకరించి మన పట్టణంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం.